వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఇక అందుకు అవసరమైన ప్రణాళికలను వీలైనంత త్వరగా రూపొందించాలన్నారు. ఆ సంస్థకు పూర్తిస్థాయి డైరెక్టర్గా అదనపు డీజీపీ సందీప్ శాండిల్యాకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ టీఎస్ న్యాబ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. సంస్థ పరిధిలో ఇప్పటికే ఏర్పాటైన 4 నార్కోటిక్స్ బ్యూరో పోలీస్ స్టేషన్లలో సరిపడా సిబ్బందిని నియమిస్తుంది. ఇక వాహనాలు, ఉపకరణాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటుంది పోలీస్ శాఖ. ఇక ఇప్పటికే ఆయా స్టేషన్లలో డీఎస్పీ స్థాయి అధికారిని ఎస్హెచ్ఈఓగా నియమించినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. ఒక్కో పోలీస్ స్టేషన్కు 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు 40 నుంచి 50 మంది కానిస్టేబుల్ను నియమించాల్సిన అవసరం ఉంది. ఇక వీరిని ఇతర విభాగాల నుంచి తీసుకోవడంపై దృష్టి సారించారు. ఒక్కో ఠానాకు 3 వాహనాలు అవసరం ఉంటాయని భావిస్తున్నారు. ఇక గత ఏడాది జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సమీక్ష నిర్వహించి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 1000 మంది సిబ్బందితో సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో టీఎస్ న్యాబ్ ఏర్పాటైంది. మాదక ద్రవ్యాల నియంత్రణకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంతకు ముందు నుంచే ఉన్న హెచ్ను కూడా టీఎస్ న్యాబ్లో విలీనం చేశారు. ఇక అప్పటి హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్నే ఆ సంస్థకు డైరెక్టర్గా నియమించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో సివి ఆనంద్ చొరవ తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన స్టేషన్లకు ఎస్హెచ్ఓలను నియమించారు. అయితే నిధులేమీ లేని కారణంగా కొత్త పోలీస్ స్టేషన్లు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఇక ఈలోగా శాసనసభ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో టీఎస్ న్యాబ్ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మరోసారి కదలిక వచ్చింది. ఇక సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ఈ బ్యూరో కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. 4 ఎస్పీలు, 1 అదనపు ఎస్పీ, 15 మంది డిఎస్పీలు, 22 మంది ఇన్స్పెక్టర్లు, 44 మంది ఎస్ఐలు, 126 మంది కానిస్టేబుళ్లు, 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు. ఇక వీరిలో ప్రస్తుతం డైరెక్టర్తో పాటు 2 ఎస్పీలు, 1 అదనపు ఎస్పీ, 12 మంది వరకు డిఎస్పీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రధాన కార్యాలయం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్లుంటాయి. ఇక వీటికి అదనంగా 7 ప్రాంతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు, 26 మాదక ద్రవ్యాల నిఘా విభాగాలు పనిచేస్తాయి. ఇక ప్రధాన కార్యాలయంలో కేసుల దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించే విభాగం ఉంటుంది. అలాగే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించేందుకు నిపుణులు ఉంటారు. ఇక మరోవైపు పరిపాలన, సాంకేతిక, స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు ఉంటాయి. ఇక గతంలో కాగా కేవలం నిందితుల్ని పట్టుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించకుండా కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు చేపట్టి న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసిన ప్రక్రియ అంతా టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇక ఇందులో నమోదయ్యే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓ ప్రవీణ్.
మాధవి అయితే తెలంగాణ గవర్నమెంట్ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ఈ దానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బ్యూరోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సీనియర్ అధికారి అయినటువంటి ఇంతకుముందు ఎన్నికల సమయం లోపల ఇంతకుముందు ఎవరైతే ఈ యొక్క హైదరాబాద్ సిటీ సిపిగా చేసినటువంటి సందీప్ సాండిలియాను ఈ యొక్క నార్కటిక్ బ్యూరోకు ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఆయనను బ్యూరో చీఫ్గా నియమించారు. అయితే గతంలో కూడా నార్కటిక్ బృందం ఉండేది. అయితే దానికి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రంగా అది పనిచేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఉన్నటువంటి సివి ఆనంద్ ఈ దానికి నేతృత్వం వహించేవారు. అయితే అప్పుడు కూడా 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేసి డ్రగ్స్కు కఠిన చర్యలను తీసుకునే నేపథ్యంలో అప్పుడు నిధుల లేమి కారణంగా అయితే ఏదైనా కానీ ఒక పిఎస్ లోపల ఒక పోలీస్ స్టేషన్ లోపల నలుగురు ఎస్ఐలతో పాటు 2 సిఐలు 50 నుండి 60 మంది కానిస్టేబుల్స్ అవసరం వస్తారు. కాబట్టి ఈ యొక్క నార్కోటిక్ ఏదైతే బ్యూరో కొత్తగా అప్పట్లో గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన నేపథ్యంలో అయితే ఈ యొక్క నిధుల లేమి కారణంగా అయితే దానికి వెహికల్లో సదుపాయం చేయాలి, కొత్తగా టీం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత దానికి కావాల్సిన నిధుల కొరత ఉంటుంది, వాహనాల కొరత ఉంటుంది. కాబట్టి గతంలో ఈ యొక్క నార్కటిక్ బ్యూరో ఏదైతే ఉందో సరిగా సిస్టమేటిక్గా పనిచేయలేదు కారణంగా అయితే రేవంత్ రెడ్డి పదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదే డ్రగ్స్ పైన సమీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే సీఎంగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నారు. అయితే నార్కోటిక్ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఉద్దేశంగానే దాంతోపాటుగా సందీప్ సాండిల్యాను ఈ యొక్క బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ టీఎస్ న్యాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందనే చెప్పాలి. అదేవిధంగా సంస్థ పరిధిలో ఇప్పటికే ఏర్పాటైన 4 నార్కోటిక్ బ్యూరోలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో సరిపడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే దిశలో వాహనాలు ఉపసంహరణ అంటే ఆ యొక్క నార్కోటిక్ బృందం ఎక్కడ డ్రగ్స్ సమాచారం తెలిసిన వెంటనే అక్కడ వెళ్ళాలి అని అంటే ఆ చోటుకు వెళ్ళాలంటే వెహికల్స్ కూడా అవసరం వస్తాయి. కాబట్టి తగిన వెహికల్స్ సదుపాయం కూడా ఇప్పుడు పోలీస్ శాఖ అయితే ఏర్పాటు చేస్తుందని చెప్పాలి. అప్పటికే ఆ స్టేషన్లో డిఎస్పీ స్థాయి అధికారి ఎస్ఎస్ఓ అంటే ఒక సిఐలతో పాటు నియమించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఈ సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దాంట్లో టోటల్గా 2 ఇన్స్పెక్టర్లు 4 ఎస్ఐలతో పాటు 40 నుండి 50 మంది కానిస్టేబుల్ టోటల్గా ఈ యొక్క దాంట్లో ప్రతి స్టేషన్లో పనిచేస్తూ ఉంటారు. అయితే వివిధ ఇతర భాగాల నుండి కూడా దృష్టి సారించేసి అయితే ఒక్కొక్క టానకు 3 వాహనాలు అవసరం కూడా ఉంటాయి. అయితే ఏదైనా పిఎస్ కానీ ఇప్పుడు టోటల్గా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 4 పోలీస్ స్టేషన్లు నుంచి 4 నుంచి 5 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. కాబట్టి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్కు 3 వాహనాలైనా ఖచ్చితంగా అవసరం. అక్కడ సిబ్బంది ఇక హైదరాబాద్లో చూసుకుంటేనేమో కానిస్టేబుల్స్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 60 మంది అవసరం వస్తారు. అదేవిధంగా ఇక జిల్లాలో చూసుకుంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 40 నుండి 50 మంది అవసరం వస్తారు. కాబట్టి ఈ యొక్క నార్కటిక్ బ్యూరో పనిచేయాలంటే సపరేట్గా సిస్టమ్ కావాలి. అయితే దానికి కానిస్టేబుల్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఎస్ఐలను ఏర్పాటు చేసుకోవాలి, సిఐలను ఏర్పాటు చేసుకోవాలి, డిఎస్పీ స్థాయి అధికారులను ఏర్పాటు చేసుకోవాలి. ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళిక ఒక సిస్టమ్గా తయారు చేస్తున్నారు. తయారు చేసి ఇప్పటికే అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఎక్సైజ్ శాఖలతో పాటు సమీక్ష కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలను అరికట్టే విషయంలో గతంలో కూడా చాలా సమీక్షలు నిర్వహించారు. కాకపోతే గత ప్రభుత్వంలో ఒకటి నిధుల లేమి వల్ల నిధుల కొరత వల్ల ఈ యొక్క నార్కటిక్ బ్యూరో ముందుకు సాగలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం అయిన తర్వాత అయితే ఈ యొక్క నిధుల సమీక్ష గురించి కూడా ఆలోచించేసి డ్రగ్స్ రహిత తెలంగాణని ధ్యేయంగా పెట్టుకున్నారు. దాని కొరకు ఆ యొక్క సీనియర్ అధికారిని బ్యూరో చీఫ్గా నియమించి ఈ యొక్క డ్రగ్స్ను కట్టడి చేసే విధంగా అయితే టీఎస్ న్యాబ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. దాంట్లోపల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోపల అయితే ఈ దానిలో మొత్తం టోటల్గా 300 మంది ఈ బ్యూరోలో కార్యకలాపాల్లో నిమగ్నులై ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కొత్తగా ఏర్పాటైనటువంటి ఏదైతే ఈ యొక్క బ్యూరో ఉందో నార్కటిక్ బ్యూరో ఉందో దాంట్లో 300 మంది అయితే టోటల్గా పాల్పంచుకుంటున్నారు. దాంట్లో ఒక ఎస్పీ, అదనపు ఎస్పీ, 15 మంది డిఎస్పీ స్థాయి అధికారులు అంటే ఒక ఎస్పీ లెవెల్ ఐఏఎస్ అధికారి క్యాడర్ ఉన్నటువంటి ఒక ఎస్పీ 2 డిఎస్పీలతో పాటు అయితే అదనంగా 15 మంది డిఎస్పీలు, 22 మంది ఇన్స్పెక్టర్లు, 44 మంది ఎస్ఐలు,
126 మంది కానిస్టేబుల్, 88 మంది ఇతర సిబ్బంది, మొత్తం టోటల్గా కూడా వీళ్ళందరూ ఈ యొక్క నార్కటిక్ బ్యూరో లోపల పనిచేస్తూ ఉన్నారు. అంటే మొత్తం టోటల్గా 126 మంది. ప్రవీణ్, 1-2 నెలల్లో డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దామంటే ఉక్కుపాదం మోపుతామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్తుంది. అలాగే మరోవైపు ఈ సిబ్బంది కొరత కావచ్చు, అలాగే నిధుల కొరత కావడం తెలుస్తూ ఉంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ముందున్నటువంటి సవాలులో December 31 అనేది కూడా ఒక కీ రోల్. ఎందుకంటే ఆ రోజు యావత్ కూడాను అంతా కూడా యూత్ అంతా కూడాను ఎక్కువగా దీన్ని సేవిస్తూ ఉంటారు. ముందున్న సవాళ్ళు ఎక్కువగా చూసుకుంటే December 31 అనేది కూడాను పెద్ద సవాలుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారు? ఎస్, ఇప్పటికే నిన్ననే చూసుకున్నాము. నిన్ననే సిటీ కమిషనర్గా కొత్తగా నియమితమైనటువంటి ఏదైతే కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నారో, కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కూడా సిటీ లోపల ఉన్నటువంటి బంజారాహిల్స్లో మెయిన్గా చూసుకుంటే పబ్బులకు అడ్డగా మారినటువంటి బంజారాహిల్స్ కేంద్రంగా నిన్న నైట్ పలు పబ్బుల పైన కూడా రైడింగ్ చేయడం జరిగింది. రైడింగ్ చేసిన వెంటనే అయితే ఇప్పటి వరకు రైడింగ్ చేసిన విధానం వేరు, ఇప్పుడు రైడింగ్ చేసిన విధానం వేరు. అయితే క్షుణ్ణంగా పరిశీలించేసి అయితే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లోపల టీములుగా ఏర్పడి అయితే ఏదైతే కొన్ని పబ్బులలో టార్గెట్గా ఉంటాయో, కొన్ని పబ్బులలో ఈ యొక్క డ్రగ్స్ సరఫరా అవుతుందో వాటిపైన దృష్టి సారించి ఇప్పటికే పబ్బు యజమానులకు అందరికీ కూడా కట్టుదిట్టమైన నియమాలు అయితే అక్కడ ఆదేశాలు పాస్ చేశారని చెప్పాలి. ఎవరిని కూడా సహించేది లేదు, ఎంతవారైనా సహించేది లేదు. ఖచ్చితంగా డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు రావద్దు, తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు పోవద్దు. వేరే దేశాల వాళ్ళు కూడా డ్రగ్స్ సరఫరా చేయాలంటేనే భయపడే విధంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అడుగులేస్తుందని చెప్పాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు రాబోయే 31 డిసెంబర్ అంటేనే అయితే ఖచ్చితంగా వేవ్ పార్టీలకు అధికంగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్తో సహా ఈ కల్చర్ మొత్తం టోటల్గా హైదరాబాద్ నుండి కొన్ని విలేజ్లకు పక్క ప్రాంతాలకు గిట్ట విస్తరిస్తున్న తరుణం లోపల ఈ యొక్క పూర్తి స్థాయి అధికారిని నియమించారు, నార్కటిక్ బ్యూరోని నియమించారు. దానికి అనుగుణంగా అయితే నిధులు కూడా సమకూరుస్తున్నారు, సమీక్షలు చేసి నూతన టెక్నాలజీ పరంగా డ్రగ్స్ను కట్టడి చేయడమే ధ్యేయంగా అయితే ఈ యొక్క పోలీస్ శాఖ అడుగులు వేస్తుందని చెప్పాలి. 31ను కూడా ఖచ్చితంగా డ్రగ్స్ రహిత పార్టీలుగానే మేము కట్టడి చేస్తామంటూ కూడా ఇప్పటికే అయితే పోలీస్ శాఖ వాళ్ళకి తెలుపుతున్నారు. మాది ప్రవీణ్, మరి ఇన్ని కనిపిస్తుంది అంటే వీటి ఒకవైపు నిధుల కొరత కనిపిస్తుంది, అలాగే సిబ్బంది కొరత కనిపిస్తుంది, ఇన్ని సవాళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ కూడా. మరి వీటన్నిటిని ఎలా సార్ట్అవుట్ చేయబోతుంది? ఎస్, అయితే గవర్నమెంట్ ముందు సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో కూడా నార్కోటిక్ బ్యూరో అనేది ఉండేది. అయితే నార్కోటిక్ బ్యూరోకు అయితే గతంలో పనిచేసినటువంటి హైదరాబాద్ సిపిగా పనిచేసినటువంటి సివి ఆనంద్ నేతృత్వం వహించారు. కాకపోతే నిధుల కొరత వల్ల ఆగిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని సమీక్ష చేసి డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు ఏమేం చేయాలి అనేది సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులను కూడా ఆ యొక్క సమీక్షలో పాలు పంచుకునేలా చేసిన నేపథ్యంలో అధికారులందరూ ఇప్పటికే తెలియజేయడమైంది. అయితే ఈ దానికి కావాల్సింది 4 పోలీస్ స్టేషన్లు కావాలి. ఈ యొక్క ట్రై కమిషనరేట్ పరిధిలోన డ్రగ్స్ను కంట్రోల్ చేసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టారు. కాబట్టి దానికి అనుగుణమైన నిధులను కూడా సమకూర్చే దిశలో అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 1-2 రోజుల లోపల కూడా దానికి సంబంధించిన టోటల్ ఇదొక నార్కటిక్ బ్యూరో ముందుకు సాగాలంటే నిధులను కూడా సమకూరుస్తున్నారు. అదేవిధంగా వెహికల్స్ కానీ, పోలీస్ స్టేషన్ సిబ్బంది కానీ ఈ యొక్క నార్కోటిక్ సంస్థ ఏదైతే ఉందో నార్కోటిక్ సంస్థ ముందుకు సాగాలంటే అధునాతన టెక్నాలజీతో పరికరాలను కూడా అన్నిటినీ ప్రభుత్వం టోటల్గా సమకూరుస్తుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ అన్ని సమకూర్చిన వెంట ఇంకా అత్యధికంగా అయితే డ్రగ్స్ రహిత తెలంగాణకు అయితే అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక మాదక ద్రవ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకైతే సిద్ధమైంది. మరి ఇప్పటికే ఆగస్ట్ స్టేషన్లో డిఎస్పీ స్థాయి అధికారిని ఇక
ఎస్హెచ్ఓగా నియమించినప్పటికీ అయితే క్షేత్రస్థాయి సిబ్బందిని మాత్రం కేటాయించలేకపోయింది. ఇక ఒక్కొక్క పోలీస్ స్టేషన్కు 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు 40 నుంచి 50 మంది కానిస్టేబుల్స్ని అయితే నియమించాల్సిన అవసరం ఉంటుంది. మరి వీరిని ఇతర విభాగాల నుంచి తీసుకోవడం పైన అయితే మరోవైపు దృష్టి సారించింది ప్రభుత్వం. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి సంబంధించి 3 వాహనాలు అవసరం ఉంటాయని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఎక్సైజ్ శాఖలతో సమీక్షించి మాదక ద్రవ్యాలపై ఉక్కుబాదం మోపాలని కూడా ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1000 మంది సిబ్బందితో సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటవడం జరిగింది. మాదక ద్రవ్యాల నియంత్రణకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అంతకు ముందు నుంచే ఉన్న హెచ్న్యూన్ కూడా టీఎస్ న్యాబ్లో విలీనం చేశారు. ఇక అప్పటి హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్నే ఆ సంస్థకు డైరెక్టర్గా కూడా నియమించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో సివి ఆనంద్ చొరవ తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన స్టేషన్లకు ఎస్హెచ్ఓలను నియమించారు. అయితే నిధులు లేమి కారణంగా కొత్త పోలీస్ స్టేషన్లు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఇక ఈలోగా శాసనసభ ఎన్నికలో హడావిడి మొదలు కావడంతో టీఎస్ న్యాబ్ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మరోసారి కదలికొచ్చింది. అలాగే సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ఈ బ్యూరో కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. 4 ఎస్పీలు, 1 అదనపు ఎస్పీ, 15 మంది డిఎస్పీలు, 22 మంది ఇన్స్పెక్టర్లు, 44 మంది ఎస్ఐలు, 126 మంది కానిస్టేబుల్, 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు. ఇక వీరిలో ప్రస్తుతం డైరెక్టర్తో పాటు 2 ఎస్పీలు, 1 అదనపు ఎస్పీ, 12 మంది వరకు డిఎస్పీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రధాన కార్యాలయం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఇక వీటికి అదనంగా 7 ప్రాంతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు, 26 మాదక ద్రవ్యాల నిఘా విభాగాలు కూడా పనిచేస్తాయి. అలాగే ప్రధాన కార్యాలయంలో కేసుల దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించే విభాగం ఉంటుంది. అలాగే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించేందుకు నిపుణులు ఉంటారు. ఇక మరోవైపు పరిపాలన, సాంకేతిక స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు ఉంటాయి. ఇక గతంలో లాగా కేవలం నిందితులను పట్టుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించకుండా కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు చేపట్టి న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసే ప్రక్రియ అంతా టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలోనే జరగబోతుంది. ఇందులో నమోదయ్యే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు అధికారులు.